అదే భవనంలో అధ్యక్ష, అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష. అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష. ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే, మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల అధ్యక్ష. అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే అధ్యక్ష. అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదు అధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీరుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినారు అధ్యక్ష. మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరిగా కీలక అధికారులు పోతామని చెప్పింది అధ్యక్ష. ఆ అధికారులు కూడా కొంతమంది పోయినారు అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినారు అధ్యక్ష. ఆ తర్వాత కీలక అధికారులు పోయినారు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారినరు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలల 2 నెలలు అంటే 60 రోజుల అధ్యక్ష, ఇవాళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే దుస్థితి ఉన్నది అధ్యక్ష. మేము అడిగేది ఇవాళ మీరు చెప్పింది గొప్పగా, ఇవాళ ముఖ్యమంత్రి గారికి సమయం లేనట్లయితే మంత్రులు లేకపోతే కీలక అధికారులు లేకపోతే ఇంకెవరు వస్తున్నారు, అధికారులు కూడా లేకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకొని చివరికి రేపొద్దున ఒక డ్రాప్ బాక్స్ పెడతామని చెప్పేసి మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మేము అందరినీ కోరుతున్నాం, ఇప్పుడే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఎవరో ఆదేశిస్తే ఇంకోరు పాటించరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దరిదాపుగా 2 నెలల సమయంలో తప్పనిసరిగా అధిష్టానం దగ్గర పోవాలి కాబట్టి సగటున వారానికి ఒకసారి పోయింది.